కేవలం 124 రూపాయల ఖర్చుతో పెళ్లి. పైగా పెళ్లి బాధ్యత అంతా వరుడు తరపు వాళ్ళదే. ఇక వారిలో ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కష్టపడాల్సిన పని అసలే లేదు. ఆడపిల్ల అంటే భారం అనే ఆలోచన వారికి రాదు. మథుర తెగ అని పిలుచుకునే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కనిపించే మారుమూల గిరిజన సమూహం ఇది. ఈ గిరిజనులు ఒకప్పుడు ఉత్తర భారతం నుంచి వలస వచ్చిన సంచార జీవులు. ఇప్పుడు ఇక్కడ వీరు స్థిరపడ్డారు. ఆచార సంప్రదాయాల్లోనే కాదు, వేషభాషల్లో కూడా వీళ్ళు ప్రత్యేకమే. వీళ్ళను జుట్టు లంబాడి, ఖాయితీ లంబాడి, మురికి లబాన్ ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. అయితే 1707, 1708 ఆ ప్రాంతంలో గురు గోవింద్ సింగ్ మైగ్రేట్ అయింది ఫ్రమ్ పంజాబ్ టు సౌత్ ఇండియా. ఇక్కడ వచ్చి మరాఠాస్ తోటి సంబంధం పెట్టి ఇక్కడ ఆర్మీని రేజ్ చేసి ముఘల్స్ తోటి ముఘల్స్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రయత్నం భాగంగా నాందేడ్ వచ్చింది. సో వీళ్ళ ఏంబడి చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి, మథురా ఫ్యామిలీస్. అండ్ వాళ్ళ మథురా ఫ్యామిలీస్ దే సెటిల్డ్ అక్రాస్ వాట్ ఈజ్ నౌ నిజామాబాద్, నిర్మల్, నాందేడ్ డిస్ట్రిక్ట్, కొద్దిమట్టుకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ సెటిల్ అయిపోయింది వాళ్ళు. మథుర జాతిలో మహిళలది ప్రత్యేక స్థానం. కులవృత్తి అయిన పశుపోషణలో సింహభాగం పనులు వీరే చేస్తారు. నిలువు కొప్పు వేసి అలంకరణ చేసుకోవటం వీరి ప్రత్యేకం. దీన్నే చుండా అని పిలుస్తారు. వీరి ఆభరణాలు కూడా ప్రత్యేకమైనవే. వాటిలో తలపై నుంచి చూండా పడిపోకుండా బ్యాలెన్స్ చేసే డోరాతో పాటు మెడ, చెవులు, కాళ్లకు ధరించే రాఖిడి, ఖాటి, బీడ్, చూడా, పాడి చాలా ముఖ్యమైనవి. ఈ చుండా గురించి ఈ చుండాలా మేము నెత్తి దుసుకొని మొత్తం ఎంటకెళ్ళి జమ చేసి ఉంచుకుంటాము. ఇంత ఇంత జమ చేసుకొని ఒక బట్టలా కుట్టేసి మొత్తం కుచ్చేస్తాం. దానిలా కుచ్చేసి కుట్టుకుంటాం, కుట్టేసి నెత్తిలా పెట్టుకుంటాం. ఇది ఉంటేనే ఏర్పాటు చేస్తుంది మా కులంని. ఇవి లేకపోతే మా కులంని ఏర్పాటు చేయరు. కొందరు కట్టుకుంటున్నారు, కొందరు వదిలేసిండ్రు. ఎందుకంటే ఇది కట్టాలంటే బాగా టైం జరుగుతుంది. మేము కూలి పని చేసుకుంటాము. ఇవి దూసుకొని కట్టుకొని పోవాలంటే బాగా టైం పడుతుంది. మా లెక్క ఉండాలంటే మా లెక్క ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు సార్. వాళ్ళు ఈ స్కూల్కి పోతారు, పిల్లలు చదువుకోవడానికి పోతారు. ఇది పెట్టుకొని పోవడం లేదు. వాళ్ళకు నచ్చరు, వాళ్ళకు నచ్చది. వీరికంటూ లబానా అనే ఓ ప్రత్యేక భాష ఉంది. ప్రత్యేక నృత్య రీతులు కూడా ఉన్నాయి. మగవారు ప్రదర్శించే కోలాటాన్ని హోరీ వాడియో అని, మహిళలు ప్రదర్శించే నృత్యాన్ని జాయో జాయో అని పిలుస్తారు. ఈ జాతిలో చోపట్ అనే పాచికలాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కుటుంబం జీవనానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదనే సందేశం వీరి ఆచార సంప్రదాయాల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. వరకట్న సంప్రదాయానికి ప్రాముఖ్యం చాలా తక్కువ, దాదాపుగా తీసుకోరు. పురిటి ఖర్చులు కూడా అత్తవారింటి బాధ్యతే. మా అండ్లా ఉండదు 4 బిడ్డలు, ఒక కొడుకు. 4 బిడ్డల గమైనా కానీ కట్నం ఇవ్వలే. కొడుకుది ఒక కొడుకులు తెచ్చుకున్నా కానీ కట్నం తీసుకునిలే. మాకు ఆడపిల్ల అయినా సంతోషమే, కొడుకులు అయినా సంతోషమే మా మథురాలండ్లా. పెళ్లికి ఎంత ఖర్చు చేయాలన్న దానికి ప్రత్యేక విధానం ఉంది. ఆ ఖర్చు బాధ్యత వరుడిదే. ఆడపెళ్లి వారింట విడిది సందర్భంగా బాత్ అంటే భోజనం ఖర్చు, రాత్ అంటే రాత్రి బసకు అయ్యే ఖర్చు, మూట్ అంటే పెళ్లి కూతురు ఆమె తండ్రికి ఇచ్చే కొంత నగదుగా దీనిని విభజించారు. ఈ మూడింటికి కలిపి 124 రూపాయల ఖర్చుతో పెళ్లి తంతు నిర్వహిస్తారు. మా దాంట్లో పెళ్లి చేయాలంటే 124 రూపాయలకి పెళ్లి అయిపోతున్నది. అది కూడా ఎట్లా అయిపోతున్నది అంటే, పిల్లవాడు సాయంత్రము ఇంటికి వస్తాడు, పిల్ల ఇంటికి. అప్పుడు ఆ భాత్ కూరకు 74 రూపాయలు ఒకటిస్తాడు, 50 రూపాయలు ఒకటిస్తాడు. 124లోనే మా పెళ్లి క్లోజ్ అయిపోతుంది. ఈ నిత్యవర వస్తువులు పెరిగిన కాబట్టి ఇప్పుడు బయట చూసుకుంటే మాకేమన్నా పెరగవచ్చు, కానీ పాత సిస్టమ్ చూసుకుంటే మేము పాత పెద్దలు నిర్ణయించిన సిస్టమ్ అయితే 124 రూపాయలకి మా పెళ్లి అయిపోతున్నది. మళ్ళీ పెళ్లి చేయడానికి ఏమన్నా భూములు అమ్మడానికి కానీ, ప్లాట్ అమ్మడానికి కానీ ఏదైనా అటువంటి మా దగ్గర ఏం లేదు. కట్నాలు కూడా లేవు. శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథులను నమ్మే వీరి పూజల్లో సిక్కు ప్రార్థనలు కూడా ఉంటాయి. సంచార జాతికి చెందిన ఈ తెగ పురుషులు జంధ్యాన్ని కూడా ధరిస్తారు.
జనేవు డజంట్ బిలాంగ్ టు ఎనీ రిలీజన్ ఆర్ కాస్ట్. అది ఏంటంటే వృత్తిపరంగా వచ్చింది. కార్పెంటర్స్కి కూడా ఉండేది అది. సో వీళ్ళది కూడా అసంటే ఏదో పని అయిండొచ్చు, వీళ్ళు వేసుకుంటున్నారు. లేదా మధ్యకాలం నుంచి మధ్యలో ఎప్పుడన్నా ఎవరినైనా సెయింట్ని సంత్ మహాపురుషుని ఫాలో చేసుకుంటా వాడిని వాళ్ళవి అడాప్ట్ చేసుకున్నట్టు కూడా ఉంటుండొచ్చు. ఇప్పుడు స్థిర నివాసాలకు అలవాటు పడిన వీరి జీవన శైలిలో ఆదిమ తెగల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం వీరు బీసీలుగా కొనసాగుతున్నారు. మా అంతా దురదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే అసలైన గిరిజనులుగా మేము ఉన్నాం. మా వేష, మా యాస అంతా కూడా గిరిజనుల టైపే ఉంది. కాకపోతే మేము చాలా వెనుకబడి ఉన్నాము. ఏదైతే 2014లో ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో చెల్లప్ప కమిషన్ని కూడా వేయడం జరిగింది మా మీద. కాకపోతే రాజ్యాంగం నుంచి వచ్చేటటువంటి ఫలాలను మేము పొందలేకపోతున్నాం. మధుర తెగలను ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న హామీపై తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను బీబీసీ వివరణ కోరింది. చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా మధుర, వాల్మీకి బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేబినెట్లో తీర్మానించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని, పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని మరోసారి ప్రస్తావిస్తామని మంత్రి తెలిపారు.